హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రాజేష్ కిచెన్లో మనకి 3 ఆర్డర్స్ వచ్చాయి. స్విగ్గీ అండ్ జొమాటో నుంచి వచ్చింది అనమాట. 3 ఆర్డర్స్ వచ్చాయి. అవి ఏంటంటే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఒకటి, రోస్టెడ్ ఇంకోటి, అండ్ ఇంకొకటి వచ్చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ వచ్చిందనమాట. మీలో ఎవరైనా నా ఛానల్ చూడకపోయి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రాజేష్ కిచెన్ని ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. చికెన్ సెంటర్కి వెళ్ళి చికెన్ అండ్ ఎగ్స్ తీసుకొని వచ్చాను. ఎందుకంటే ముందుగానే నేను తెచ్చి పెట్టుకోనండి, ఎందుకంటే స్టోరేజ్ చేయను అని చెప్పేసి. ఆర్డర్ వచ్చాకనే డిలే అయినా పర్లేదు అని ఆర్డర్ అని ప్రిపేర్ చేశాను. ఫుడ్ అయితే నేను ప్రిపేర్ చేసి అయితే సెండ్ చేశానండి. చూస్తున్నారు కదా, నేను కూడా ఎప్పటికప్పుడు మీకు వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటనేది మీకు కూడా తెలియాలి కాబట్టి నేను ఫుడ్ అనేది నీట్గానే ప్రిపేర్ చేస్తాను అండ్ హైజీనిక్గానే ఉంటుంది. మీలో ఎవరైనా రాజేష్ కిచెన్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, లేదా కాల్ అయినా చేయొచ్చు. బట్ బల్క్ ఆర్డర్ అయితే 1 డే లేదా 2 డేస్ ముందు చెప్పండి. చూసారు కదా, చికెన్ కర్రీ విత్ బగారా రైస్ ప్యాక్ చేశాను అండ్ రోస్టెడ్ ఎగ్ కూడా ఉంది. బట్ అది ఇంకా టైం ఇంకా అవ్వలేదని చెప్పేసి ముందుగా ఇవైతే తీస్తున్నాను. అది కూడా వచ్చిందనమాట. ఒక్కటే పర్సన్ 3 పెట్టుకున్నారు ఐటమ్స్ వచ్చేసి. అండ్ ఇంకొకరు చికెన్ బిర్యానీ కూడా పెట్టారు. అది ఈవినింగ్ టైంలో వచ్చింది. అది వీడియో చేసేంత టైం అయితే నాకు దొరకలేదు. సో నేను అందుకే ఆ వీడియో అయితే చేయలేదు. సో అండ్ జొమాటో స్విగ్గీలో వచ్చేసి నాకు రష్ ప్రిపరేషన్ టైం వచ్చేసి 10-15 మినిట్స్ టైం ఉంటుంది. దానివల్ల నేను టైంకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి అందియలేకపోతున్నాను. మీలో ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం నాకు ముందుగా ఇంటిమేట్ చేస్తే నేను టైంకి ప్రిపేర్ చేసి మీకు పంపించేస్తాను. అండ్ మీరు ఓన్గా వెహికల్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ర్యాపిడో, ఊబర్ లాంటివి ఏమైనా బుక్ చేసుకున్నా పర్లేదు, లేదా మీరే డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్తామన్నా పర్లేదండి. టేస్ట్ పరంగా అయితే సేమ్ మీరు రెస్టారెంట్లలో తింటే ఎలా టేస్ట్గా ఉంటుందో ఫుడ్ అనేది, సో నేను ఇంట్లో చేసిన ఫుడ్ కూడా సేమ్ అంతే టేస్టీగా ఉంటుంది. హోమ్మేడ్ ఐటమ్సే ఉంటాయి అన్నీ కూడా. నేను మసాలా కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మిర్చి పౌడర్ కానీ అన్నీ ఇంట్లో చేసిందే ఉంటుంది. మిర్చి పౌడర్ అయితే నేను గిన్నెలో వేయిస్తానండి. మీలో ఎవరైనా నా ఛానల్ చూడకపోయి ఉంటే యూట్యూబ్లో కూడా ఉంది, రాజేష్ వ్లాగ్స్ అని ఉంటుంది. అండ్ ఇన్స్టాలో కూడా రాజేష్ కిచెన్ ఉంటుంది. ప్లీజ్ ఫాలో రాజేష్ కిచెన్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.